శరీరంలోని 7 చక్రాలకు సంబంధించిన మార్మిక విజ్ఞానం. సద్గురు మన శరీరంలో ఉన్న నాడులన్నిటికీ కేంద్ర బిందువులైన నాడీ చక్రాల గురించి వివరిస్తున్నారు. సప్త చక్రాలకు సంబంధించిన మార్మిక కోణాలను తరచి చూపుతున్నారు. ఏమిటి ఈ 7 చక్రాలు? వీటిని మన శరీరంలో ఉన్న 114 నాడీ కేంద్రాలు అనొచ్చు. నాడులంటే మన శక్తి శరీరం, ఎనర్జీ బాడీ లో ఉండే శక్తి ప్రవాహ నాళికలు. ఈ నాడీ కేంద్రాలన్నీ ఎప్పుడూ త్రిభుజాకారంగా ఉంటాయి. నాడీ చక్రాలు ఒక్కొక్క స్థితిని దాటి మరొక స్థితి దిశగా ముందుకు పయనించటానికి ఉపకరిస్తాయి కనుక వీటిని చక్రాలన్నారు. కాని అవన్నీ నిజానికి త్రిభుజాకారమైనవే. ఈ 114 చక్రాలలో 2 భౌతిక శరీరానికి బాహ్యంగా ఉంటాయి. మిగిలిన 112 చక్రాలలో కూడా 108 చక్రాలను మాత్రమే క్రియాన్వితం, యాక్టివేట్ చేయటం సాధ్యమవుతుంది. అలా చేసినప్పుడు తత్ఫలితంగా మిగిలిన 4 చక్రాలు వికసితమవుతాయి. 108 అన్న సంఖ్య మన సౌర కుటుంబ నిర్మాణంలో ప్రత్యేక ప్రాముఖ్యత గల సంఖ్య కనుక ఆ సంఖ్యకు మానవ వ్యవస్థలో కూడా ప్రాధాన్యత ఏర్పడింది. సూర్యుడికి భూమికి ఉన్న దూరం సరిగ్గా సూర్య గోళం వ్యాసాని డయామీటర్ కి 108 రెట్లు ఉంటుంది. చంద్రుడికి భూమికి ఉన్న దూరం సరిగ్గా చంద్రగోళం వ్యాసానికి 108 రెట్లు ఉంటుంది. సూర్య గోళం వ్యాసం భూగోళం వ్యాసానికి సరిగ్గా 108 రెట్లు. అందుకే 108 సంఖ్యకు వివిధ ఆధ్యాత్మిక సాధనలలో కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నది. సద్గురు ప్రతిచోటా ఇప్పుడు ఈ సప్త నాడీ చక్రాల గురించిన చర్చలు ఎక్కువైపోయాయి. ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో మీరు ఎక్కడికి వెళ్లినా ఈ చక్రాల సర్దుబాటు కేంద్రాలు, వీల్ అలైన్మెంట్ సెంటర్స్ దర్శనమిస్తున్నాయి. వాళ్లు ఈ నాడీ చక్రాలను సరిచేస్తారట. యోగా స్టూడియోల నుంచి కండరాల నొప్పులు తగ్గించే వాళ్లదాకా ప్రతి వాళ్లు ఈ రోజుల్లో నాడీ చక్రాల గురించే మాట్లాడుతున్నారు. ఇదో వేలం వెర్రి అయిపోయింది. అందరూ 7 నాడీ చక్రాలంటూ మాట్లాడుతున్నారు. కాని నిజానికి మన శరీరంలో 114 చక్రాలున్నాయి. ఏమిటి ఈ 7 చక్రాలు? వీటిని మన శరీరంలో ఉన్న 114 నాడీ కేంద్రాలు అనొచ్చు. నాడులంటే మన శక్తి శరీరం, ఎనర్జీ బాడీ లో ఉండే శక్తి ప్రవాహ నాళికలు. ఈ నాడీ కేంద్రాలన్నీ ఎప్పుడూ త్రిభుజాకారంగా ఉంటాయి. నాడీ చక్రాలు ఒక్కొక్క స్థితిని దాటి మరొక స్థితి దిశగా ముందుకు పయనించటానికి ఉపకరిస్తాయి కనుక వీటిని చక్రాలన్నారు. కాని అవన్నీ నిజానికి త్రిభుజాకారమైనవే. ఈ 114 చక్రాలలో 2 భౌతిక శరీరానికి బాహ్యంగా ఉంటాయి. మిగిలిన 112 చక్రాలలో కూడా 108 చక్రాలను మాత్రమే క్రియాన్వితం, యాక్టివేట్ చేయటం సాధ్యమవుతుంది. అలా చేసినప్పుడు తత్ఫలితంగా మిగిలిన 4 చక్రాలు వికసితమవుతాయి. 108 అన్న సంఖ్య మన సౌర కుటుంబ నిర్మాణంలో ప్రత్యేక ప్రాముఖ్యత గల సంఖ్య కనుక ఆ సంఖ్యకు మానవ వ్యవస్థలో కూడా ప్రాధాన్యత ఏర్పడింది. సూర్యుడికి భూమికి ఉన్న దూరం సరిగ్గా సూర్య గోళం వ్యాసాని డయామీటర్ కి 108 రెట్లు ఉంటుంది. చంద్రుడికి భూమికి ఉన్న దూరం సరిగ్గా చంద్రగోళం వ్యాసానికి 108 రెట్లు ఉంటుంది. సూర్య గోళం వ్యాసం భూగోళం వ్యాసానికి సరిగ్గా 108 రెట్లు. అందుకే 108 సంఖ్యకు వివిధ ఆధ్యాత్మిక సాధనలలో కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నది. ఈ 112 నాడీ చక్రాలు 7 వర్గాలుగా ఏర్పడి ఉంటాయి. ఒక్కొక్క వర్గంలో 16 చక్రాల చొప్పున. 112 చక్రాలంటే చాలా మందికి మరీ పెద్ద సంఖ్యగా అనిపిస్తుంది. అందుచేత అవి 7 వర్గాలుగా ఎలాగూ ఏర్పడి ఉన్నాయి కనుక వాటిని 7 చక్రాలుగా ప్రస్తావించటం జరుగుతుంటుంది. 7 వర్గాలు 7 నాడీ చక్రాలు కాగా వాటిలో ప్రతి ఒక్కటి ఒక్కొక్క యోగ శాస్త్ర శాఖకు ఆధారమవుతున్నది. ఈ సప్త చక్రాలు ఎక్కడ ఉంటాయి? వాటి పేర్లేమిటి? ఈ 7 ప్రధాన చక్రాలలో మొదటిది మూలాధారం. ఇది వెన్నెముక అట్టడుగు పూసకు దగ్గరగా ఉంటుంది. జననాంగానికి, పురీషనాళానికి మధ్య ప్రదేశంలో ఉంటుంది. రెండవది స్వాధిష్టానం. జననాంగానికి కొంచెం పైన ఉంటుంది. మూడవది మణిపూరం. అది బొడ్డు కింద ఉంటుంది. 4 అనాహతం. ఇది ఉరహ పంజరంలో పక్కటెముకలు కలిసే ప్రాంతంలో ఉంటుంది. 5వ చక్రం విశుద్ధి.
అది కంఠం కింద ఉండే గుంట ప్రాంతంలో ఉంటుంది. ఆజ్ఞా చక్రం 6వది. అది కనుబొమల మధ్య ఉంటుంది. 7వ చక్రం సహస్రార చక్రం. దీన్ని బ్రహ్మరంధ్రం అని కూడా అంటారు. నడినెత్తి మీద ఉంటుంది. శిశువు జన్మించినప్పుడు ఇది మెత్తటి ప్రాంతంగా ఉంటుంది. మనం ఈ నాడీ కేంద్రాలను పై తరగతివి, కింది తరగతివి అని వర్గీకరణ చేయొచ్చు. కానీ అలాంటి వర్గీకరణ అనవసరపు అపార్థాలకు దారి తీస్తుంది. ఒక భవనం పునాదిని ఆ భవనంపై కప్పుతో పోల్చినట్టు. పై కప్పు పునాది కంటే ఉన్నతమైందేమీ కాదు. భవనం నాణ్యత, అది నిలిచి ఉండే కాలపరిమితి, దాని స్థిరత్వం, భద్రత ఎక్కువగా పునాదుల మీదే ఆధారపడి ఉంటాయి గాని పై కప్పు మీద కాదుగదా. మాట వరసకు మాత్రమే కప్పుదిపై స్థానం, పునాదిది కింది స్థానం. మీ శక్తి మీ మూలాధార చక్రంలో ప్రధానంగా, బలవత్తరంగా ప్రకటితమవుతూ ఉండే పక్షంలో నిద్రాహారాలు మాత్రమే మీ జీవితంలో ముఖ్యాంశాలుగా ఉంటాయి. అయితే చక్రాలకు ఒకటి కాదు, అంతకంటే ఎక్కువ కోణాలు ఉండొచ్చు. ఒక కోణం వాటి భౌతికమైన ఉనికి. వాటికి భౌతికాతీతమైన మరొక కోణం ఉంటుంది. వాటి ద్వారా ఆ చక్రాల లక్షణాలను పూర్తిగా మార్చివేసే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు సరైన జ్ఞానం లభిస్తే నిద్రాహారాలను మాత్రమే వాంఛించే మూలాధార చక్రం నిద్రాహారాలకు సంబంధించిన ప్రక్రియలన్నిటి నుంచి సంపూర్ణంగా విముఖమై వేరుపడేలా చేసుకోవచ్చు.